నమస్కారం, చరణ్ టీవీకి స్వాగతం. మహిళలకు బతుకమ్మ చీరలు బంద్. వాటి స్థానంలో ఒక్కొక్కరికి కానుకగా 500 రూపాయలు. తెలంగాణలో బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రభుత్వం తరపున అందించే బతుకమ్మ చీరల పంపిణీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. చీరల్లో నాణ్యత లేదని చాలా మంది మహిళలు విమర్శిస్తున్న నేపథ్యంలో దీంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఈసారి బతుకమ్మ పండుగకు బతుకమ్మ చీరలు కాకుండా కొత్త కానుక ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈసారి బతుకమ్మ చీరలకు బదులుగా 500 రూపాయలు ఇవ్వాలని, సంబంధిత వివరాలు కూడా పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని సమాచారం. బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండుగ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ నుంచి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. ఫ్రీ బస్సు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 2500 రూపాయలకు మహిళల ఖాతాల్లో జమ చేయడం వంటి వాటిపై కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తోంది. అయితే మరో 10 రోజుల్లో బతుకమ్మ పండుగ మొదలు కానుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన చీరలకు బదులుగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు 500 రూపాయలు నగదు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 500 రూపాయలు లేదంటే ఆ పైన అందించేందుకు కసరత్తు చేస్తోందని తెలుస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం అందించిన బతుకమ్మ చీరలో నాణ్యత కొరవడిందనే వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి సర్కార్.